నాడు అనంతపురం జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు వైసీపీలో అయితేనేమి అప్పట్లో కాంగ్రెస్ పశువుల సంతలో పశువులను కొనుగోలు చేసినట్లుగా మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు, మా నాయకులను కొనుగోలు చేస్తున్నారు అన్న చంద్రబాబు నాయుడే ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి రప్పించుకుంటున్నారు. మొత్తం కూడా ఫిరాయింపుదారులు అయిపోయారు. మొత్తం వైసీపీ నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారు. అంటే ఇది కొనుగోలు కాదంటారా? ఎందుకు వచ్చారు? రాజ్యసభ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ఒక ఎంపీ స్థానం వస్తుంది కాబట్టి రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. మొత్తం కూడా అందరికీ కూడా ఆఫర్ ఇచ్చారు. 8 కోట్లు 10 కోట్లు ఇష్టానుసారంగా ఆఫర్ ఇచ్చారంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? నీకు చెప్పాడు చంద్రబాబు గారు? ప్రజల్లో ఉన్న ఇది పత్రికల్లో మీడియా కథనాలు మొత్తం కూడా ప్రజల నుంచి వస్తున్న వాళ్ళు మామూలుగా నువ్వు తీసుకొస్తే మేము అక్కడ సమాధానం చెప్తాం. ఎవడో ఏదో దారైపోయే దానే మాట్లాడికి నువ్వు నేను సమాధానం చెప్తావేంటి? దారైపోయే దానేలు 36 మాడతారయ్యా, దానికి నువ్వు నేను సమాధానం చెప్తావేంటి? ఎవడికి ఇచ్చాడా 8 కోట్లు 10 కోట్లు? నువ్వు కూడా తీసుకో 10 కోట్లు. మళ్ళీ ఎమ్మెల్యేలంతా ఎందుకు వచ్చారంటారు? ఎందుకు వచ్చారు? ఆడితో పడలేక వచ్చారు. ఆ రోజు అలాగే విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఎలా తీసుకున్నారు? వాడికి బీఫామ్ ఇచ్చి వాడిని గెలిపిస్తే ఆ ఎమ్మెల్యే వచ్చేసాడంటే వాడు ఎంత చండాలంగా వాళ్ళతో ప్రవర్తిస్తే వచ్చేసారో, ఎంత బాధ కలిగి వచ్చేసాడో నువ్వు గ్రహించాలి. ఆ వచ్చేసిన ఎమ్మెల్యేని అడగాలి తప్ప నువ్వు నేను మాడుకుంటే ఏం ఉపయోగమయ్యా? ఆ వచ్చేసిన ఎమ్మెల్యేని అడుగు. రాజీనామా చేయించి జగన్మోహన్ రెడ్డి అడుగు ఈడు ఎందుకు పోయాడని. జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అసలు ఆడు ఎందుకు పోయాడో సమాధానం. ఈరోజు ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా నుంచి మళ్ళా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి గెలిచే అవకాశం ఉందంటారా చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రజా ఆకర్షణ ఉంటే ఈ రోజు ఎవరైతే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చారో వాళ్ళందరి చేత రాజీనామా చేయించి తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎన్నికల్లోకి వెళ్ళి గెలిపించుకోగల సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందంటారా? ఇంకా 2-3 ఏళ్ళు అయిపోయింది కదా, 2 ఏళ్ళు చూడరాదు. ఆ సత్తా మాకు ఉందో లేదో నీకు కనపడదుగా. నీకు కనపడుతుంది కదా, నువ్వు చూస్తావు కదా, కళ్ళ ముందే ఉంది కదా, తింటూ రుచి అడుగుతావు ఎందుకు? 2 ఏళ్ళు ఉంది కదా కైకు. ఎమ్మెల్యేగా ఉన్న మీరు లంక ప్రాంతాల్లో కూడా మీ ఆధిపత్యం చెలాయించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారంటారు. దీనికి మీరేమంటారు? అది నా బాధ్యత. నా పార్టీ ఇప్పుడు ఆధిపత్యంలో ఉండాలని కోరుకుంటా. వ్యక్తిగతంగా మీ పరపతి పెంచుకోవడానికే మీరు ప్రయత్నిస్తున్నారు. ఏముంటుంది నేను పెంచిపోయే? నాకు వచ్చే పరపతి అంతా పార్టీది. పార్టీ నన్ను ఎమ్మెల్యే చేసింది. నేను నా యొక్క మంచి చెడ్లని కూడా పార్టీ ప్రభావితం అవుద్ది. నా వల్ల మంచి జరిగినా పార్టీకి లాభం, నా వల్ల చెడు జరిగినా పార్టీకి నష్టం. ఇందులో భాగంగానే ఏలూరు మండల పరిధిలో పత్తికొల్ల లంకలో కూడా 2 వర్గాల మధ్య చిచ్చు రేపి ఒక వర్గానికి మీరు మద్దతు తెలుపుతూ ఆ వర్గంగా అక్రమంగా ఏర్పడిన చేపల చెరువుల ద్వారా కూడా మీరు వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. దాని ద్వారా కోట్లాది రూపాయలు కూడా అంటే కొన్ని కాలువల్లో అక్రమంగా కాలువలు ఏర్పాటు చేసి చెరువులు చేపల చెరువులు ఏర్పాటు చేసుకుని ఎవరికి వారు అంటే వాళ్ళకు ఒక వర్గానికి మీరు మద్దతు ఇస్తుండడం వల్ల వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంటే మీకు మామూలు ఇస్తున్నారు అనేది. 2006లో రాజశేఖర్ రెడ్డి బాంబులు పెట్టి కొల్లేరునంట కూడా ధ్వంసం చేసి అసైన్ చేసి ఏదైతే అబౌలో ఉన్నటువంటి చెరువులు ఉన్నాయో వాటికి పట్టాలు ఇచ్చి తవ్విచ్చినోడు ఆడు. వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. దానిలో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటూ గ్రామాల్లో వస్తూ ఉంటాయి. అవి షార్ట్అవుట్ చేయవలసిన బాధ్యత నా మీద కూడా ఉంది శాసనసభ్యుడిగా. ఒక వర్గానికే మీరు మద్దతు ఇస్తున్నారు. అసలు రెండో వర్గం అనేది నువ్వు ఆ ఊరు వెళదాం, ప్రతికూలంకి వెళదాం. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వర్గం అంటూ ఉంది అని నువ్వు చూపించగలిగితే నేను రాజీనామా చేస్తా. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళని కనుక నువ్వు కొంతమందిని చూపించగలిగితే నేను రాజీనామా చేస్తా. తప్పకుండా రాజీనామా ఎందుకు, ఇంకా అసలు రాజకీయాల నుంచి వెళ్ళిపోతా. ఎవడెవడో ఏదేదో చెప్పితే అన్ని నువ్వు నమ్మితే ఎట్లాగయ్యా? ఆ ఊర్లో 2200 మంది ఉన్నారు. 2000 మంది పైన నాకు పార్టీ సభ్యత్వాలు చేరారు. కావాలంటే ఆ బూత్ నెంబర్ తీసుకుని నువ్వు నెట్లోకి వెళ్ళి సభ్యత్వాలు ఎంతమంది జాయిన్ అయ్యారో చెక్ చేసుకో. ఆ ఊర్లో నాకు హైయెస్ట్ నా కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే అయినప్పుడు నాకు ఎక్కువ ఓట్లు వేసింది ఊరే ఊరు చూసుకో. ఇవిడెవడు మాటలు తీసుకొచ్చి ఆ గాలి ఆపగాలి పోగేసుకొస్తామేమయ్యా సబ్జెక్ట్ లేకుండా. గాలి పోగేస్తే ఏమవుతుంది? ఇటు ఈ చెవులు తింటే ఈ చెవులు పోద్ది. అర్థం కాలా? నాకు నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి బూతులు ఎక్కడ ఉన్నాయో చూడు. ఎక్కువ నా నియోజకవర్గంలో సభ్యత్వాలు చేరిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూడు. అంటే మొత్తం మీద మీరు ఎంతమంది సభ్యత్వాలు చేశారంటారు ఈసారి? మొత్తం కూడా 50,000 చేశారు. 50,000. ఇంకా ఏమైనా చేసే అవకాశం ఉందంటారు? ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ అవుతారు, పార్టీ పట్ల అట్రాక్ట్ అయ్యి. ఇవన్నీ బలంతం లేదు. ఇది ప్రజల పార్టీ, ప్రజా ఆమోదంతో నడుస్తున్నటువంటి పార్టీ. ఇప్పుడు 50,000 చేశా సభ్యత్వాలు. ఎవరిని బలంతం పెట్టలే మేము. ₹1 పెట్ట మేము గట్లా. ఎవడు కాడ వచ్చి జాయిన్ అవ్వాల్సిందే.
నేను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.